అలాగే 6వ వచనం వచ్చేసరికి ఆయన ఒక మాట చెప్తున్నాడు. మీరు చేసిన తప్పేంటో ఒక మాట చెప్తున్నాడు ఆయన. మరియు సమూయేలు జనులతో ఇట్లా నేను మోషేను అహరోనును నిర్ణయించి మీ పితరులను ఐగుప్తు దేశం నుండి రప్పించిన వాడు యెహోవాయే కదా. మీ పితరులను 430 సంవత్సరాలు ఐగుప్తులో ఉంటే వారిని బయటికి రప్పించింది ఎవరు? మోషే అహరోనులు మీరు కావాలని అడగలా. దేవుడికి ప్రార్థన చేశారు మీ పితరులు, అయ్యా మమ్మల్ని ఈ బానిసత్వం నుంచి విడిపించుమని. ఆయన వేచి చూసి 430 సంవత్సరాల తర్వాత వారిని విడిపించటానికి మోషే అహరోనులను ఏర్పాటు చేశాడు అని ఈ మీ పితరుల గురించి, వాళ్ళ పితరుల గురించి వీళ్ళకి చెప్తున్నాడు. అంటే వీళ్ళు చేసిన తప్పేంటో, వీళ్ళు చేసినటువంటి తప్పేంటో ఆయన ఇక్కడ వీళ్ళకి వివరిస్తున్నాడు. అది కదా తెలుసు కదా, ఆయనే కదా మోషే అహరోనులను ఏర్పాటు చేసి రప్పించిన వాడు. అక్కడి నుంచి రప్పించింది ఎవరు? వాళ్ళని ఏర్పాటు చేసి ఆయనే రప్పించాడు, వాళ్ళ చేత మాట్లాడించి చేయించాడు. మోషే అహరోనులు కావాలని ప్రార్థన చేయలేదు వీళ్ళు. మాకు ఒక నాయకుడు కావాలని మీ పితరులు ప్రార్థన చేయలా. గుర్తు చేసుకోండి, మన బైబిల్లో కూడా పాత నిబంధన గ్రంథంలో ఏం జరిగినాయో అవి కొంత మనకు ఉపయోగపడతాయి, కొంత ఏంటి అనేకమైనవి ఉపయోగపడతాయి మనకి. ఆ విషయాలు మనం గుర్తుపట్టాలి. క్రొత్త నిబంధన విశ్వాసులు మనం కూడా తిరుగుబాటు చేసేవారికి ఉండకూడదు. ఇక్కడ మీరు తిరుగుబాటు చేస్తున్నారు, మీరు రాజు కావాలని అడిగారు కాబట్టి రాజుని ఏర్పాటు చేశారు. కానీ మీ పితరులు ఏం చేశారు తెలుసా? రాజు కావాలని అడగలేదు. అయ్యా నువ్వే మా రాజువి, మమ్మల్ని ఈ చెర నుంచి విడిపించు అని ప్రార్థించారు. అంతే తప్ప మాకు ఒక నాయకుడిని పెట్టు, ఫలానా వాడిని పెట్టు, ఫలానా వాడిని పెడితే ఫలానా దేశంలో ఉన్న నాయకుడిని పెడితే ఆ నాయకుడు బాగా పనిచేస్తున్నాడంటే ఆయన మమ్మల్ని రక్షిస్తాడు, ఫలానా పాస్టర్ అయితే మాకు సహాయం చేస్తాడు, ఆయన ప్రార్థన అయితే కుదిరిద్ది, ఫలానా ఆయన అయితే కుదురుతుంది. మీ డిసైడ్మెంట్ చేయమాకండి. మీరు ఎదుర్కొంటున్న సమస్య ఏంటి, దాన్ని సమయోచితమైన సహాయము అంటాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:16 చదివాం మనం. సమయోచితమైన సహాయం కొరకే ప్రార్థన చేయండి. ఇశ్రాయేలు ప్రజలు ప్రార్థన చేసింది బానిసత్వం నుంచి విడుదల దయచేయమని అడిగారు. రాజుగా చేసుకున్నారు దేవుణ్ణి. ఆయన రాజుగా ఉన్నప్పుడు భూలోక విషయాలు మనం అడగనవసరం లేదు, మన రాజుకి అన్ని తెలుసు. అందుకనే మత్తయి సువార్తలో రాసినప్పుడు అంటాడు, మీరు ప్రార్థించక ముందే మీ పరలోక ముందున్న తండ్రికి మీకు తెలుసు మీకేం కావాలో, మీ అక్కర్లేంటో తెలుసు. మన అక్కర్లు తెలుసు ఆయనకి. మీరేంటి ఏడ్చి ప్రార్థన చేసేది? ఏడిపించి బలత్కారంగా చేయమాకండి. రాయబడుతున్నాయి వాక్యాలు. బలత్కారంతో సంపాదించిన దాన్ని బట్టి మా సంపాదన చూడని చెప్పి సంతోషిస్తూ ఉంటారంట. కీర్తన గ్రంథం 73:8 చెప్పబడుతుంది. బలత్కారులు, అపహాసకులు అపహసిస్తూ బలత్కారంగా దేవుడి దగ్గర సంపాదించి ఎగతాళిగా మాట్లాడతారంట. డబ్బు లేని వాళ్ళని చూస్తే ఎగతాళిగా ఉంటుంది వాళ్ళకి. కాబట్టి ఆయన చెప్తున్నాడు, మీ పితరులు రాజుగా ఆయన ఉంచుకున్నారు కాబట్టి మోషే అహరోనులను ఏర్పాటు చేశాడు, గుర్తుపెట్టుకోండి అని చెప్పి వాళ్ళకి ఉపదేశిస్తున్నాడు, ప్రసంగం చేస్తున్నాడు. ఆయన ఫైనల్గా ఓ మాట చెప్తున్నాడు వీళ్ళతో, ఇట్లాంటి చేయమాకండి అని చెప్పి దిగుతూ, ఆయన పదవి నుంచి దిగుతూ చెప్తున్నాడు, నాశనం అయిపోతారా మీరు కానీ మీ రాజు కానీ, రాబోయే రోజుల్లో ఫలాని వాడు కావాలి, ఫలాంది కావాలని చెప్పి ప్రార్థన చేస్తే నాశనం అయిపోతారా, అది కీడురా, మీరు అడగద్దురా అంటే అడగండి అని చెప్పి అడిగిస్తున్నారు. జాగ్రత్త, అడిగితే మాత్రం మీరు మీ సొంత ఆలోచనతో అడిగితే గనక నాశనం అయిపోతాం అని ఇక్కడ వాక్యం తెలియపరుస్తుంది. మీ పితరులు అలా చేయలేదు, విడిపించమని అడిగితే ఆయనే మోషే అహరోనులను ఏర్పాటు చేశాడు అన్నాడు 6వ వచనంలో. అలాగే 12వ వచనం, కాబట్టి యెహోవా మీకును మీ పితరులకును చేసిన నీతి కార్యములను బట్టి యెహోవా సన్నిధిని నేను మీతో వాదించినట్లు మీరు ఇక్కడ నిలిచి ఉండుడి. ఈ విషయాలు నీతి కార్యములను బట్టి, మీకును మీ పితరులకును చేసిన నీతి కార్యములను బట్టి యెహోవా సన్నిధిని నేను మీతో వాదించినట్లు మీరు ఇక్కడ నిలిచి ఉండుడి. ఈ విషయం వాదించడానికి మీకు ఒకసారి గుర్తు చేస్తున్నా. ఏ విధంగా వాదిద్దాం, డిస్కస్ చేద్దాం, డిబేట్ చేద్దాం అంటే చెప్పండి, నేను అడుగుతున్నా చెప్పండి. మీ పితరులు ఏం చేశారు? అడిగితే ఏమయ్యారు? విడిపించబడ్డారు మోషే అహరోనుల చేత. కానీ అరణ్యంలో ఏమయ్యారు? అడిగితే ఏమయ్యారు? రాలిపోయారు. రండి వాదిద్దాం. అవునా కాదా చెప్పండి. మీరు విన్నారా లేదా చెప్పండి. మీరు చదువుతున్నారా లేదా చెప్పండి. అడిగిన వాళ్ళందరూ రాలిపోయారా లేదా చెప్పండి. కానానికి తీసుకెళ్తారంటే మాకు అది కావాలి, ఇది కావాలి, మా పిల్లల భవిష్యత్తు ఏంటి అని అడిగిన వారందరూ కూడా రాలిపోయారా లేదా? రాలిపోయారు. రాలిపోతే
ఎవరైతే ఆ పిల్లల గురించి బెంగపడ్డారో ఆ పిల్లల్నే ఐగుప్తు నుంచి కానాన్లోకి చేర్చబడ్డారు. కాలేబు, యెహోషువ అని రాయబడుతుంది. ఆ తరంలో ఉన్న వారిలో మిగతా వారి పిల్లలు అయితే ఆ యొక్క ప్రాంతానికి, కనాను ప్రాంతానికి చేర్చబడ్డారు. అయితే వారు అడిగారా? మొదటిగా ఆయన దేవుణ్ణి రాజుగా చేసుకున్నప్పుడు ఆయన విడిపించాడు, విమోచించాడు, వారిని నడిపించాడు. అయితే కావాలని అడిగినప్పుడు నాశనం అయిపోయారు. వారి నాశనాన్ని కొన్ను తెచ్చుకొని రాలిపోయారు. కాబట్టి వాదిద్దారండి, అవునా కాదా? మరలా మీరు రాజుని అడిగారు. సరే, రాజుని అడిగారు కదా, వినండి అంటున్నాడు. అలాగే వాదించినట్లు మీరు ఇక్కడికి నిలిచి ఉండుడి. యాకోబు ఐగుప్తునకు వచ్చిన పిమ్మట మీ పితరులు యెహోవాకు మొర్రపెట్టగా ఆయన మోషే అహరోనులను పంపినందున వారు మీ పితరులను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చి ఈ స్థలమందు నివసింపజేశాను. ఇప్పుడున్న ప్రాంతమే మీ పితరులకి ఈ విధంగా జరిగినటువంటి ఫ్లాష్ బ్యాక్ని చెప్తున్నాడు. అయితే వారు తమ దేవుడైన యెహోవాను మరిచినప్పుడు ఆయన వారిని హాసోరు యొక్క సేనాధిపతి అయిన సిసెరాను చేతికిని, ఫిలిస్తీన్ల చేతికిని, మోయాబు రాజు చేతికిని అమ్మివేయగా వారు ఇశ్రాయేలుతో యుద్ధము చేసిరి. మరలా ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత వారు ఏం చేశారంటే దేవుడికి తిరుగుబాటు చేశారు. మరలా దేవుడి ఎడల ఉండకుండా, దేవుడి మార్గంలో ఉండకుండా తిరుగుబాటు చేశారు. అయితే వారు తమ దేవుడిని యెహోవాను మరచిపోయారు. దేవుడు మంచి సమృద్ధి గల ప్రాంతం ఇస్తే మరచిపోయారు. అప్పుడు మోయాబీలతోనూ ఫిలిస్తీన్లతోనూ యుద్ధం చేసిరి. అంతటా వారు మేము యెహోవాను విసర్జించి బయలు దేవతలను, అష్టోరు దేవతలను పూజించినందున పాపము చేసితమని పశ్చాత్తాపడుతున్నారు. మా శత్రుల చేతిలో నుండి నీవు మమ్మను విడిపించిన ఎడల మేము నిన్ను సేవించదమని యెహోవాకు మొర్ర పెట్టగా వారు ఏం చెప్పారు? మా శత్రువుల చేతిలో నుండి నీవు మమ్మను విడిపించిన ఎడల మేము నిన్ను సేవించదమని యెహోవాకు మొరపెట్టారు. ఫిజికల్గా ఇది కనబడుతుంది. పాత నిబంధన గ్రంథంలో శత్రువుల చేతిలో వీళ్ళు బంధించబడటం, యుద్ధం చేయబడటం ఇవి కనబడుతుంది. ఆత్మీయ స్థితిలో ఉన్నటువంటి వారికి మనకి యుద్ధాలు కనబడవు. కానీ అది అంతరంగికంలో జరుగుతున్నటువంటి దురాశ, ఇహలోక సంబంధమైన దురాశలు, ఇవన్నీ కూడా అది అంతరంగంలో జరిగి సంపాదించుకునేవే. కాబట్టి లోక సంపాదన పాపము కాదనే ప్రకటిస్తున్నారు చాలా మంది అబద్ధ బోధకులు, దుర్బోధకులు, అబద్ధాలు మాట్లాడేవారు. లోక సంపాదన పాపము, త్రాగుడు, వ్యభిచారం కనబడుతుంది, ఇది కనబడదు. అందుకని వీరు కనబడుతున్నటువంటి శత్రువుల చేతిలోంచి విడిపించమని అడగగలిగారు. కానీ ఈరోజు దుర్బోధకులు ఆస్తులను సంపాదించిన అది పాపము కాదనుకుని అది ఏమి అడగట్లేదు. వ్యభిచారం విషయాల్లో, తాగుబోతు విషయాల్లో, మోసము, జోదము, ఇవన్నీ కనబడుతున్నటువంటి, మోసం అంటే జోదము, ఇలాంటివన్నీ కనబడుతున్న వాటిని చూసి చెప్తారే తప్ప అబద్ధధనం సంపాదించడం అన్నిటికన్నా మహాఘోరమైనదని, సమస్త కీడులకు మూలమని 6:10 కూడా చెప్పబడుతుంది. 1 తిమోతి పత్రిక రాయబడుతుంది. సమస్త కీడులకు మూలము ఆ ధనమే. అది ఆశించి, అనేకులు ఆశించి తమ్మును తామే పొడుచుకునిరని రాయబడుతుంది. అలాగే వీరు ఇక్కడ శత్రువుల చేతుల నుండి మమ్మల్ని విడిపించినలా మేము నిన్ను సేవించదమని యెహోవాకు మొర్ర పెట్టారు వీళ్ళు. అదే 11వ వచనము, యెహోవా యెరుబ్బయలును, బేదానును, యెఫ్తానును, సమూయేలును పంపి నలుదిశలా మీ శత్రువుల చేతుల నుండి మిమ్మును విడిపించినందున మీరు నిర్భయముగా కాపురము చేయుచున్నారు. న్యాయాధిపతుల గ్రంథంలో జరిగినటువంటి విషయాలను గుర్తు చేస్తున్నాడు. న్యాయాధిపతుల కాలంలో మీ శత్రువుల చేతుల నుంచి ఆయన మిమ్మల్ని విడిపించాడు. గుర్తుపెట్టుకోండి. తప్పు చేశారు, మరలా శత్రువుల చేతుల నుంచి విడిపించమంటే విడిపించాడు. ఆ కాలంలో ఉన్నటువంటి వారిని రాస్తున్నాడు. యెరుబ్బయలును, బెదాదును, యెఫ్తాను, సమూయేలును పంపి నలుదిశలా మీ శత్రువుల చేతుల నుండి మిమ్మల్ని విడిపించినందున మీరు నిర్భయంగా కాపురము చేయుచున్నారు. ఒకప్పుడు ఇలాగే వేడుకుంటే కాపురం చేయుచున్నారు. కాబట్టి ఆయన అంటున్నాడు, అయితే అమ్మోనీయులు రాజైన నాహాషు మీ మీదికి వచ్చుట మీరు చూడగా మీ దేవుడైన యెహోవా మీకు రాజయ్యున్నను ఆయన కాదు, ఒక రాజు మిమ్మల్ని ఏలవల్లని మీరు నాతో చెప్పితిరి. నాహాషు అనే అమ్మోనీ రాజు వస్తే మీరేమడిగారంటే మాకు ఒక రాజు కావాలని అడిగారు. సమూయేలుగా న్యాయాధిపతులు ఉన్న కాలంలో మరలా వీరు ఏం అడుగుతున్నారంటే రాజు కావాలని అడిగారు. ఎవరైతే మీకు రాజయ్య ఉన్నటువంటి మీ దేవుడైన యెహోవా మీకు రాజయ్య ఉన్నను ఆయన కాదు. ఈరోజు పాస్టర్స్ ప్రార్థన చేయమని చెప్పేది ఏంటది?
దేవుడు ఏం చెప్పాడో, వాక్యం ఏం చెప్తుందో దాన్ని చేయమని చెప్పట్లేదు. వీరు అడిగిస్తున్నారు, అడుగమంటున్నారు. మీకు రాజయ్యను ఆయనను కాదు, ఒక రాజును మిమ్మును ఏలవాలని మీరు నాతో చెప్పితిరి. మీకు ఒక రాజు కావాలని చెప్పి అతన్ని మమ్మల్ని ఏలాలని చెప్పి అడుగుతున్నారు. నాహాషు రాజు, అమ్మోనీల రాజు వస్తే దేవుడి దగ్గరికి వెళ్ళి అడిగి మాకు సహాయం చేయమని అడగట్లేదు. మాకు కూడా ఒక రాజుని ఏర్పాటు చేయి, మేము కూడా యుద్ధానికి వెళతాం అంటున్నారు. ఆ విధమైన స్థితిలోకి వెళ్ళి రాజు కావాలని మీరు కోరుకున్నారే కానీ మీకు రాజుగా ఉంటారని యెహోవా మీ దేవుడైన యెహోవా మీకు రాజై ఉన్నను ఆయన కాదు, ఒక రాజు మిమ్మును ఏలవాలని మీరు నాతోనేగా చెప్పారు. ఇశ్రాయేలు ప్రజలు అంటున్నాడు ఆయన, దిగిపోతూ చెబుతున్నటువంటి మాటలు. మీరు చేసిన కార్యాలు చూడండి. కాబట్టి మీరు కోరి ఏర్పరచుకున్న రాజు ఇతడే. యెహోవా ఇతని మీ మీద రాజుగా నిర్ణయించి ఉన్నాడు. ఆ సౌలుని, ఇదిగో మీరు కోరుకున్న రాజు ఇతనే, ఈయన ఇదిగో ఇలాగే ఉన్నాడు, ఇతనిని మీ మీద రాజుగా నిర్ణయించి ఉన్నాడు. మీరు అడిగారు కాబట్టి రాజునిచ్చాడు. మీరు ఈరోజు అడుగుతున్నారు కాబట్టి ఆస్తులను ఇస్తున్నాడు ఆయన. ఆ ఆస్తులే మిమ్మల్ని కీడులోకి, నాశనంలోనికి నడుపుతాయి. రాజును ఏర్పాటు చేశాడు, ఆ రాజు వీళ్ళని హింసించాడు. ఆ రాజు వల్లే వీళ్ళు మరలా శాపంలోకి వెళుతున్నారు. వారు మరలా శాపంలోకి వెళ్ళిపోయారు. ఆ రాజు వల్ల వాళ్ళు ఇబ్బంది పడ్డారు. యెహోవాయే దేవుడే వారికి రాజుగా ఉంటే వారు అంగీకరించలేదు. మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరును మిమ్మును ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగును. మీరు అయితే యెహోవానే మీరు అనుసరించాలి. యెహోవాది మీకు క్షేమము కలుగును. 15వ వచనం, అయితే యెహోవా మాట వెనుక ఆయన ఆజ్ఞను భంగము చేసిన ఎడల యెహోవా హస్తము మీ పితరులకు విరోధముగా నుండినట్లు మీకును కూడా విరోధముగా నుండును. గుర్తుపెట్టుకోండి, మీరు ఇప్పటిదాకా రాజు కావాలని చెప్పి అడిగి మీరు ఇబ్బంది పడి మరలా మీరు ఫలాంది కావాలని చెప్పి యెహోవాకు మీ పితరులు విరోధముగా నుండినట్లు మీకును విరోధముగా నుండును. యెహోవా మాట వెనక ఆయన ఆజ్ఞను భంగము చేసిన ఎడల యెహోవా హస్తము మీ పితరులకు విరోధముగా నుండినట్లు. గుర్తుపెట్టుకోండి, సమూయేలు దిగిపోతూ చెప్తున్నాడు, రాజుల కాలంలోకి వెళుతున్నటువంటి మీరు, రాజుల కాలంలో వచ్చేసినటువంటి మీరు, వృద్ధాప్యంలోకి వెళ్ళిపోతున్నటువంటి వృద్ధాప్యంలో ఉన్నటువంటి సమూయేలు వీరిని బ్రతిమలు ఆడుకుంటున్నాడు. వీరికి తెలియజేస్తున్నాడు, మీకును విరోధముగా నుండును. వారు మీ పితరులకు ఏదైతే అరణ్యంలో రాలిపోయారో, వారు మాకు కావాలని చెప్పి, మీ పితరులు మన్నా కావాలని చెప్పి, నీళ్లు కావాలని చెప్పి, మాంసం కావాలని చెప్పి, అలాగే మా పిల్లల భవిష్యత్తు ఏంటి అని అడిగి ఆయన పరీక్షించి శోధించిన వారందరూ కూడా రాలిపోయారు. ఆయనకు విరోధంగా నిలబడిన వారందరినీ కూడా వారు నాశనం అయిపోయారు. అలాగే విరోధంగా మీరు ఉండమాకండి, మీకును ఆయన విరోధి అవుతాడు అని చెప్తున్నాడు. 16వ వచనం, మీరు నిలిచి చూచుచుండగా యెహోవా జరిగించు ఈ గొప్ప కార్యమును కనిపెట్టుడి. మీరు నిలిచి చూచుచుండగా యెహోవా జరిగించి ఈ గొప్ప కార్యమును కనిపెట్టుడి. మీరు కనిపెట్టి చూడండి యెహోవా కార్యాన్ని ఒకసారి, ఆయన పరిస్థితిని మీరు ఆలోచించండి. అంటే ఆ రోజు కాలాల్లో వాతావరణంలో మార్పులు వచ్చాయి. దానికి ఎగ్జాంపుల్గా ఆయన చెప్తున్నాడు 17వ వచనంలో, గోధుమ కోతకాలము ఇదే కదా. గోధుమ కోతకాలము ఇదే కదా అంటే గోధుమ కాలము మే నెలలో చివరిలో ఉంటుంది. పండగ గోధుమ పిండి రొట్టెల పండుగకి సంబంధించి ఆ గోధుమ కాలము, ఆ కాలంలో వర్షాలు ఉండవు. ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు వర్షాలు ఉండవు, కానీ వర్షాలు పడుతున్నాయంట. అప్పుడు వర్ష సూచన, భూమి అంటే ఈ యొక్క వర్షాలు మేఘాలతోటి దేవుని యొక్క ఉగ్రత వస్తుందంట. అటువంటిది మీరు చూడండి, పరిశీలించండి. రోజు కూడా మనం అడగటం వల్ల ఈ భూమి చిందరవందర అయిపోతుంది. ఈ భూమి పరిస్థితి ఏమవుతుందంటే బలత్కారంగా తీసుకోవటం చేత భూమి అల్లకల్లోలం అయిపోతుంది. నేటి పరిస్థితి చూస్తే ప్రపంచంలో ఎక్కడ శాంతి సమాధానం లేదు. ఒకరికి కావాలి, అది కావాలి, ఇది కావాలని చెప్పి భూమిలో నుంచి లాక్కుని, ఆకాశంలో నుంచి లాక్కుని, సూర్యుడిలో నుంచి లాక్కుని సృష్టి మొత్తాన్ని కూడా అతలాకుతలం చేస్తున్నారు. అందుకే ఈరోజు వాతావరణ పరిస్థితులు అన్నీ కూడా తారుమారవటే కారణం. అప్పట్లో ఆహార కొరత వచ్చేది, కానీ దేవుడే వాళ్ళని పోషించేవాళ్ళు. ఈరోజు ఆహార కొరత రాకుండా గిడ్డంగులను, కోల్డ్ స్టోరేజ్లను బలత్కారంగా ఏర్పాటు చేసుకుని
వాటన్నిటిని సేఫ్టీ పెట్టుకుని దేవుడి మీద ఆధారపడే పరిస్థితి లేకుండా చేసుకుని దేవుడి వైపే చూసే పరిస్థితి లేకుండా సమృద్ధిగా ఉంది కదా, నాకేం పర్వాలేదు, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, పెద్ద చర్చి ఉంది, పెద్ద ఆస్తులు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, ఇళ్ళు ఉన్నాయి, మాకేంటి, మమ్మల్ని ఎవరేం చేస్తారు అన్న ధీమాలోకి వెళ్ళిపోయి నేను ఏది మాట్లాడినా, మేము ఏది మాట్లాడినా అది చెల్లుతుందని స్థితిలోకి వెళ్ళిపోవడం గల కారణం బలత్కారంగా ప్రార్థించి అడిగి పొందుకుని భూమిని గమనాన్నే మార్చేసే స్థితికి ఈరోజు అక్రమార్కులు వెళ్ళిపోయారు, బలత్కారులు వెళ్ళిపోయారు, అపహాసకులు వెళ్ళిపోయారు, లోకం సంపాదన చూసుకుని అతిశయించేవారు వెళ్ళిపోయారు, లోకాశలతోటి గర్వించిన వారే, లోకాన్ని విస్తారంగా సంపాదించుకున్న వారే వెళ్ళిపోయారు. అటువంటి వారి వల్ల ఏం జరుగుతుందంటే భూమి పరిస్థితి మార్పులు జరుగుతున్నాయి. ఇప్పుడు తీస్తే భూమిలో ఉన్నటువంటి గ్యాసు, పెట్రోలు ఇవన్నీ తీసి విస్తారంగా తిరగటం వల్ల అవి ఉన్నటువంటి నిల్వలన్నీ కూడా అయిపోతున్నాయి. వాటి పరిస్థితి ఏంటో మనం ఇప్పుడు చూస్తున్నాం. ఇవన్నీ జరగటం గల కారణం ఏంటంటే దేవుడిచ్చింది తిని బ్రతకకుండా, సమయోచితమైన సహాయము తీసుకోకుండా, సంపాదించుకుని దాచుకుని అది మా తరతరాలకి ఉండాలి, దేవుడు అవసరం లేదు అని నిర్ణయించుకుని డబ్బు సంపాదించుకున్న వారు చేయటం వల్లే భూమి గందరగోళ పరిస్థితికి వెళ్ళిపోయింది. ఈ భూమి ఈ విధంగా ఉండటం గల కారణం బలత్కారులు మాకే ఆస్తులు ఉండాలి, మా తరమే బాగుండాలి, మేమే బాగుండాలి, మా కుటుంబమే బాగుండాలి, మా కుటుంబస్తులే బాగుండాలి, వారి పిల్లల తరాలకు ఉండాలని బలత్కారంగా భూమిలో ఉన్న వాటిని లాగి సంపాదించి దేవుడిచ్చే వరకు ఆగకుండా, దేవుడి మీద ఆధారపడకుండా, దేవుడి సహాయం కొరకు ఎదురు చూడకుండా నువ్విస్తే ఉంటావు, లేకపోతే లేదు దేవా, ఇది మా శరీరం మాది కూడా కాదు, నువ్వు మాకు ఇచ్చావు, నువ్వు ఇచ్చిన దాన్ని మేము నెరవేర్చేవారుగా ఉండాలని చెప్పి దేవుడి వైపు ఎదురు చూడకుండా బలత్కారంగా ప్రార్థనలు చేసి మాకు అయి కావాలి, ఈ కావాలని చెప్పి నేడు చూస్తే 100కి 99% అందరూ అడగటమే, అడగండి అడగండి, ప్రార్థన చెయ్యండి, లోకాన్ని సంపాదించుకోండి, అడగండి అని చెప్పి దేవుని నామాన్ని అవమానం తెస్తున్నారు. బలత్కారంగా తీస్తున్నటువంటి భూమిలో ఉన్నటువంటి దాన్ని మొత్తం తీసి భూమి మీద నిలబడలేని స్థితికి తెచ్చుకుంటున్నారు. నాశనం అది, కీడది, అడగొద్దు అని సమూయేలు గారు క్లియర్గా రాస్తున్నటువంటి ఈ పత్రికలో మనం చూడగలము. సమూయేలు గారు అంత ఖచ్చితంగా చెప్తున్నాడు, గోధుమ కాలము ఇదే కదా. మనం ఏమనాలి అప్పుడు? చూడండి, దేవుని ఉగ్రత కనబడుతుందా? భూకంపాలు వస్తున్నాయి, కరువులు వస్తున్నాయి, వరదలు వస్తున్నాయి, చూసారా? ఇదే దేవుని యొక్క ఉగ్రత, ఇది దేవుని యొక్క ఉగ్రత. బలత్కారంగా సంపాదించుకున్న వారు చేసినటువంటి బలత్కార కార్యాల వల్ల ఇదే కదా గోధుమ కాలము, ఇదే కదా నాశనం అయిపోయే కాలము అని గుర్తుపట్టండి అని చెప్తున్నాడు ఈయన. ఈ గోధుమ కాలములో వర్షాలు రావటం ఏంటి? గోధుమలు తీసుకోకుండా వర్షాలతోటి, ఉరుములతోటి ఎందుకు జరుగుతుంది? మీరు ఆయన మాట వినట్లేదు, తిరుగుబాటు చేస్తున్నారు. ఆయన ఇస్తానన్న ఆశీర్వాదాలు పరలోక సంబంధించినదైతే మీరు భూలోకమని చెప్పి మాకు రాజు కావాలని చెప్పి అడగటం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. మీరు రాజును నిర్ణయింపమని అడిగినందు చేత యెహోవా దృష్టికి మీరు చేసిన కీడు గొప్పదని మీరు గ్రహించి తెలుసుకున్నటకై యెహోవా ఉరుములను వర్షమును పంపునట్లు నేను ఆయనను వేడుకొనుచున్నాను. ఇది చూసారా? నేను ఆయన అంటున్నాడు, ఈ విధంగా మీరు రాజును అడిగినందు చేతనే మీరు అడిగారు. ఆయన మోషే అహరోనులను ఆయన నియమించాడు. మీరు అడిగి సౌలు రాజు కావాలని అడిగారు కాబట్టి మీకు బుద్ధి రావాలని చెప్పి ఆయన ఈ విధంగా వేడుకొనుచున్నాను. చూడండి, వర్షము ఉరుములు వర్షం పంపునట్లు నేను ఆయనను వేడుకొనుచున్నాను. ఈ కాలంలో ఆయన మీకు ఒక సూచనకి చూపించాలంటే మీరు చేసిన పనికి అని చెప్పి అంటుంటే 18వ వచనం, సమూయేలు యెహోవా వేడుకొనున్నప్పుడు యెహోవా దినమున ఉరుములను వర్షమును పంపగా జనులందరూ యెహోవాకును సమూయేలుకు బహుగా భయపడి. సమూయేలు చెప్పాడు, వేడుకున్నాను అన్నాడు. అనగానే ఇవన్నీ రావటం చూసేసరికి ఉరుములు వర్షమును పడగా జనులందరూ యెహోవాకును సమూయేలుకును భయపడిరి. యెహోవా దేవునితో సమూయేలు కలిగి ఉన్నటువంటి ఆ యొక్క ఇద్దరిని చూసినప్పటికీ వీరికి భయపడ్డారు. చూశారు కదా, ఇది నేను వేడుకుంటున్నానంటే ఆయన వేడుకున్న దానికి ఆయన ఏం చేశాడంటే వీరికి ఒక కార్యం చూపించు దేవా, నువ్వు గొప్ప దేవుడివి, నీ ఉగ్రతను వీరికి ఒకసారి చూపించన్నప్పుడు చూసినప్పుడు వారు భయపడ్డారు. 19వ వచనం, సమూయేలుతో ఇట్లనిరి, రాజును నియమించమని మేము అడుగుట చేత మా పాపములన్నిటిని మించిన కీడు మేము చేసితిమి.
చూసారా, వాళ్ళు ఒప్పుకుంటున్నారు. ఎప్పుడైతే దేవుడి యొక్క సూచన అక్కడ కనబడిందో, అది ఆ కాలంలో వర్షాలు పడనటువంటి కాలం అది. వర్షాలు కానీ రానటువంటి కాలం. ఆ కాలంలో, ఈ వర్షాలు రాని కాలంలో పడేసరికి వారు చేసినటువంటి కీడు, వారు ఏం చెప్తున్నారు? రాజును నియమించమని మేము అడుగుట చేత మా పాపములన్నిటినీ మించిన కీడు మేము మేము చేసిన పాపాలన్నిటికన్నా అడగటమే చేసింది తప్పు అని చేసితిమని, కీడు చేసితిమని. ఆశీర్వాదాలు మేలనుకుంటున్నారేమో, భూలోక ఆశీర్వాదాలు, అది కీడు. పాపాలన్నిటికన్నా మేము చేసితిమి, మా పాపములన్నిటినీ మించిన కీడు మేము చేసితిమి. నియమించమని మేము అడుగుట చేత మా పాపములన్నిటిని మించిన కీడు మేము చేసితిమి. అడిగి బలత్కారంగా తీసుకున్నట చేత మేము చేసితిమి. సమయోచితమైన సహాయం కొరకు కృపాసనమునొద్దకు వెళదాం రండి అంటున్నాడు ఆయన. వారు చేసినట్లు మీరు చేయమాకండి, వారు అరణ్యంలో రాలిపోయినట్లు మీరు మధ్యలోనే రాలిపోమాకండి, నరకంలోకి పోమాకండి అని చెప్తుంది హెబ్రీ రాసిన పత్రికలో. కాబట్టి మేము మరణము కాకుండా నీ దాసులమైన మా కొరకు నీ దేవుడైన యెహోవాను ప్రార్థించుము అని వారు వేడుకొన్నారు. అయ్యా, మేము చేసింది తప్పే, మా పాపాలన్నిటికన్నా అడిగి తప్పు చేశాము, అది తప్పు అని అడుగుతున్నారు.